Hello, Namaste, Adab. Welcome to another round of KSP View. Today I'm very happy to present the review of OG, Original Gangster, పవన్ కళ్యాణ్. సాధారణంగా మూవీ చూస్తున్న తర్వాత బయటికి వస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్, రిలేటివ్స్, తెలిసిన వాళ్ళు హూ ఫాలో మై పేజ్ వాళ్ళు అడుగుతారు సినిమా హిట్టా ఫ్లాపా, బాగుందా బాగాలేదా అని. ఈ రెండు ఆన్సర్ చేయడం కష్టం నిజాయితీగా మాట్లాడితే. ఎందుకంటే నాకు అజెండా ఏం లేదు. హిట్ ఎలా చెప్తాం ఇప్పుడే? ఫస్ట్ డే మొత్తం అయిపోయిన తర్వాత కలెక్షన్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ 3-4 డేస్ ఎలా ఉంటుంది, ఎక్కువ మంది ఎలా స్పందించారు, దాన్ని బట్టి హిట్ ఆఫ్ ఫ్లాపా తెలుస్తుంది. బాగుందా బాగాలేదా అంటే నేను అందరి కోసం చెప్పలేను కదా బాగుంది బాగాలేదని. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగుండొచ్చు, మీకు బాగుండకపోవచ్చు. రివర్స్ ఆల్సో ఇస్ ట్రూ కదా. బట్ ఈ సినిమాకి నేను హైప్ ఫాలో అయ్యాను, కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. బట్ టికెట్ దొరకడానికి చాలా కష్టమైంది. 1 వీక్ నేను స్ట్రగుల్ చేశాను. బుక్ మై షోలు, డిస్ట్రిక్ట్లు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి తెచ్చుకున్నాను. కాబట్టి ఐ వాంటెడ్ టు బీ అ సీరియస్ మూవీ గోవర్. అంటే ఒక మంచి సినిమా స్టూడెంట్ లాగా చూద్దాము, అబ్జర్వ్ చేద్దామని అన్బయాస్డ్గా హ్యాపీ ఉండాలని వెళ్ళాను. అంటే గుడ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, దట్స్ ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత సినిమాకి వెళ్ళిన తర్వాత చూస్తే 2 అవర్స్ అప్రాక్సిమేట్లీ 34 మినిట్స్ ఏదో ఉన్నట్టుంది. బట్ ఇట్ గేమ్ మీ ది ఎఫెక్ట్ ఆఫ్ 3 అవర్స్. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఫైట్స్ అండ్ వైలెన్స్ ఉంది. బట్ పవన్ కళ్యాణ్ సినిమాకి 2.5 అవర్స్ కోసం టికెట్ కొని 3 అవర్స్ చూడగలగడం ఒక ఎంజాయ్మెంటే. పాజిటివ్గా చూసుకుందాం. బట్ పవన్ కళ్యాణ్ ఉండడు కదా ప్రతి ఫిల్మ్లో త్రూ అవుట్ ద ఫిలిం. సో అక్కడే వస్తుంది ప్రాబ్లం. నౌ కమింగ్ టు ద ఫిలిం. మూవీ పవన్ కళ్యాణ్ గురించి మళ్ళీ చెప్పాలంటే ప్రత్యేకంగా ఈజ్ అ సూపర్ పవర్ స్టార్. బట్ మామూలుగా జరిగేది ఏంటంటే మీరు ఈ సూపర్ హీరోస్, బిగ్ హీరోస్, లార్జర్ దెన్ లైఫ్ హీరోస్ సినిమాకి వెళ్తున్నప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, అట్లీస్ట్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఆ లోపల థియేటర్లో ఉన్న 2.5-3 అవర్స్ కంప్లీట్లీ నిమగ్నం అయిపోయి ఇంకా వేరే ప్రపంచం గురించి ఆలోచించకుండా చాలా బాగుండాలి. అలాంటి సినిమా ఉంటే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్. మీకు అక్కడ ఏం జరుగుతుందో తెలుసు, అవన్నీ రియల్ కాదని తెలుసు, బట్ అయినా సరే మీ సెన్సెస్ని ట్యూన్ చేసుకొని అలా చూడాలనుకుంటారు. సినిమా అలా ఉందా? యాక్చువల్లీ అలా ఉండాలి. సినిమా అంటే అలా ఉండాలి. మనం ఒక వేరే లోకంలోకి తీసుకెళ్ళాలి. అలా ఉందా అంటే అలా లేదు. అలా లేదు కాబట్టి నీకు నచ్చలేదా, సినిమా పక్కన పెట్టేస్తావు అంటే కానే కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి డెఫినెట్గా చాలా హై మూమెంట్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 6, 7 ఉన్నాయి. ఓకే, నేను ఆ 2 ఇంగ్లీష్లో డైలాగ్స్ ఉన్నాయి, అవి చెప్పేస్తాను. నాకు చాలా నచ్చింది. వెన్ సైక్లోన్ కమ్స్ యూ హ్యావ్ టు బో టు ద టైర్డ్. అంటే తుఫాన్ని ఎదిరించుకోవాలనుకోవడం చాలా పొరపాటు. రెండోది ఏంటంటే వెన్ ఓజీ కమ్స్ రన్ అండ్ హైడ్. బట్ ఐ డెంట్ వాంట్ టు రన్, ఐ డెంట్ హైడ్, ఐ సా ద కంప్లీట్ ఫిలిం. అంటే అది విలన్స్ కోసం చెప్తాడు, పరిగెత్తండి దాక్కోండి అని. ఫస్ట్ హాఫ్లో ఏమైందంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారిది 3 ఎంట్రీస్ ఉంటాయి, 3 డిఫరెంట్ ఎంట్రీస్. ఆ 3 డిఫరెంట్ ఎంట్రీస్ క్లాసిక్. ఫైట్ కోరియోగ్రఫీ, అంబియన్స్, మూడ్ సెట్టింగ్, లైట్స్ బీభత్సంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. బట్ ఆ 3 ఎంట్రీస్ కోసం మిగతా సినిమా అల్లారు కదా, అది కొంచెం అటు ఇటుగా వెళ్ళిందండి. బేసిక్గా 1 లైన్ స్టోరీ చెప్పాలంటే జపాన్లో కొన్ని సందర్భాలు 1940 వార్ సిచ్యువేషన్లో మన వాళ్ళు అక్కడ వెళ్ళి ఇరుక్కుపోయి అక్కడ పెరగాల్సి వచ్చిన పవన్ కళ్యాణ్కి తటస్థిస్తాడు ఎవరు? మన ప్రకాష్ రాజ్ గారు ఎదురయ్యి. ఆయన ఒక మంచి పోర్ట్ బాంబేలో కట్టి మంచి ఉద్దేశంతో చాలామందికి ఉద్యోగాలు ఇవ్వాలి, సంసారం బాగుపడాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆయనతో ఎదురైనప్పుడు ఆయన ఆశయాలు నచ్చి ఆయనకు జీవితం అంకితం చేస్తాడు. ఈ సాక్రిఫైజెస్ ఎవ్రీథింగ్. ఆయన ఫ్యామిలీ విషయాలు కానివ్వండి, అది కానివ్వండి, ఇది కానివ్వండి. సో ప్రకాష్ రాజ్కి ఆపద వచ్చినప్పుడల్లా హీఈస్ దేర్. ఇంటర్వెల్ లోపు అలాంటి 3 సందర్భాలు వస్తాయి కాబట్టి అక్కడ అసలు పవన్ కళ్యాణ్ లుక్ కానీ, వాకింగ్ స్టైల్ కానీ, కంటి చూపు కానీ, ప్రజెన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. డెఫినెట్లీ బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంగ్. సో అక్కడ ఫ్యాన్స్ డెఫినెట్గా చూడాలి, చూస్తారు కూడా. మై ఫేవరెట్ సీన్ ఈజ్ ఇంటర్వెల్ తర్వాత ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంది పోలీస్ స్టేషన్లో. కాప్కి చెమటలు పట్టి చేస్తాడు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ, సుజీత్ టేకింగ్ కానీ, ఆ సిచ్యువేషన్ కానీ, ఆ టెన్షన్ పెట్టడం కానీ అద్భుతంగా ఉంది. దట్స్ ద బెస్ట్ సీన్. బట్ తర్వాత ఏమైంది, అక్కడి నుంచి మొమెంటం పడిపోయింది.
మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఎందుకు అలా ఉన్నాడు, ఆ ఫ్యామిలీ ఏంటి, గొడవ ఏంటి, వాళ్ళ వైఫ్ ఏంటి, పిల్లేంటి, తర్వాత ఈ ప్రకాష్ రాజ్ ఫ్యామిలీలో ఒక పెద్ద అపార్థంతో ఒక ఫ్యామిలీ మెంబర్ విడిపోవడము, ఆయన పవన్ కళ్యాణ్ మీద కక్ష కట్టడం, మళ్ళీ అది రివీల్ చేయడము, క్లారిఫై చేయడము, ఇదంతా కొంచెం సోదిగా అనిపించింది అక్కడక్కడ. శ్రీయారెడ్డి డిడ్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్. ప్రకాష్ రాజ్ గురించి చెప్పక్కర్లేదు. అర్జున్ దాస్ లివ్డ్ అప్ టు హిస్. సో కాస్టింగ్ బాగుంది. ఇమ్రాన్ హస్మి కూడా చాలా బాగా చేశాడు యాక్చువల్లీ. మేబీ హీల్ హ్యావ్ టూ మెనీ రోల్స్. హీల్ బి కాంపిటీషన్ టు బాబీ డియోల్ అనుకుంటున్నాను. సో ఇంతకీ ఏం చెప్పొచ్చావయ్యా సినిమా గురించి? సినిమా ఈజ్ నాట్ ఎంటర్టైనింగ్ ఎనఫ్ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్, ఫర్ పీపుల్ లైక్ మీ. అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉంటుంది, ఒక ప్యాకేజ్, ఓకే, ఒక టైమింగ్, ఒక హ్యూమర్ ఉంటుంది, ఫైట్స్ ఎలాగో ఉంటాయి, ఫైట్స్ కూడా కొంచెం ఫన్నీగా ఉంటాయి, డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా ఉంటాయి, ఓకే, మంచి పాటలు ఉంటాయి, కొన్ని వాల్యూస్ ఉంటాయి. అవన్నీ లేవు. అరే అన్నిట్లో ఉండాలారా ఏంట్రా అని అంటే ఉండక్కర్లేదు బాస్. కానీ ఈ సినిమా ఈ టైంలో రావడం ఫ్యాన్స్కి చాలా ఆనందకరంగా ఉంది. నాలాంటి వాళ్ళు కూడా ఓకేగా ఉంది. బట్ పవన్ కళ్యాణ్ టోటల్ ప్యాకేజ్ మూవీ అంటే కాదే కాదు. ఆబ్వియస్లీ నేను చెప్పడం ఏంటి అక్కడ మీకు అనిపిస్తుంది. అండ్ యాజ్ అ డిప్యూటీ సీఎం ఆ షూస్ నుంచి బయటకు వచ్చి ఈ షూస్లోకి దూరిపోయి అంత ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది రియల్లీ బీట్స్ మీ బాస్. నమస్తే అన్న పవన్ కళ్యాణ్ ఆ విషయంలో మెచ్చుకోవాల్సిందే. అండ్ తమన్ ఈజ్ మై ఫ్రెండ్ అని ఒక ఇంగ్లీష్లో ఒక పదం వాడతాను, అనిరుద్ధైజ్డ్ అంటే అనిరుద్ధ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్లో, ఓకే, రైట్ ఫ్రమ్ నేను బాగా ఇంప్రెస్ అయింది విక్రమ్, లేటెస్ట్ విక్రమ్ ఉంది కదా, 2-3 years బ్యాక్ వచ్చింది, ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇచ్చేసాడు తమన్. నథింగ్ రాంగ్ అనుకోండి, ఎందుకంటే మూవీ కూడా ఒక టెంప్లెట్ బేస్డ్ అయిపోయిందండి. ఇప్పుడు పెద్ద స్క్రీన్స్కి రప్పించాలంటే చాలా ఏదో అద్భుతం చేయాలని చెప్పేసి ప్రతి స్టోరీ, లిటరల్లీ ఎవ్రీ స్టోరీ ఈజ్ లింక్ టు అవుట్ సైడ్ ద కంట్రీ. ఈ 1940s నుంచి మొదలయ్యి మళ్ళీ బాంబేకి వచ్చి, ఓకే, అక్కడ మళ్ళీ ఈ ఫైట్స్, ఈ మాఫియా, ఈ సీక్వెన్సెస్, సమ్ కైండ్ ఆఫ్ రొటీన్ డ్రామా లాగా అయిపోయింది. సో సుజిత్ టేకింగ్, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అద్భుతం అంటే అద్భుతం. బట్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు నాకు. అరే వాహ్ ఏం చూశాను రా భయ్, 2.5 hours అని అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ 20-25 minutes తర్వాత నా ధ్యాస ఫోన్ వైపు వెళ్ళింది. ఫోన్ వాడలేదు సుమా, కానీ ధ్యాస వెళ్ళింది. అది వెళ్ళకూడదు అంట నేను. ఎనీవే నేను చూడొద్దా అని కూడా చెప్పాను, బికాజ్ ఇట్స్ ఏ సర్టిఫికేట్. సీరియస్లీ less than 18 years వాళ్ళు అవాయిడ్ చేస్తేనే బెటరు. అంటే వేరే సినిమా కంటే ఎక్కువ వైలెన్స్ ఉందా అంటే అలా కంపేర్ చేస్తే లేకపోవచ్చు. బట్ పవన్ కళ్యాణ్ ఈజ్ డియర్ టు ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి పవన్ కళ్యాణ్ కైండ్ ఆఫ్ అలా నరికేస్తే నచ్చలేదు బాస్. ఫ్యానే నేను కూడా ఒక రకంగా. నచ్చలేదని బాధపడుతున్నానంటే అర్థం చేసుకోవాలి, రైట్? యా, బట్ ఐ రియలీ విష్ దట్ ఇట్ డెఫినెట్లీ గెట్స్ గుడ్ కలెక్షన్స్. ఫ్యాన్స్ బాగా నచ్చేస్తుంది కాబట్టి ఇట్ విల్ బి అ సక్సెస్ in the history of both Sujit, Taman, Pawan Kalyan and the actors. So good. Let more cinemas come, more people be happy, more people succeed. I am the only reviewer and I tell my point of view. మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్, లైక్, షేర్. Until my next movie, I'll say alvida. Bye bye. I love you all.